ఇక్కడ ఎన్ఆర్ఐవిఏ మీరు ఆల్రెడీ ఇది 2వ రోజు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే పిల్లలు పెద్దలు ఇక్కడి యొక్క ఫంక్షన్స్ ఎలా అవుతున్నాయి, మీకేమన్నా సజెషన్స్ ఉన్నాయా మాలాంటి వాళ్ళకి? చాలా బాగుందండి. నిన్న ఇవాళ కూడా నేను ఎన్ఆర్ఐవికి వచ్చాను. అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ముఖ్యంగా మన కమ్యూనిటీ గురించి చెప్పాలంటే వయసులో వచ్చేటప్పటికల్లా వీళ్ళ ఇళ్లలో భరతనాట్యాలు నేర్పిస్తున్నారు, కూచిపూడి నేర్పిస్తున్నారు, ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం పెట్టుకుంటున్నారు, లేకపోతే వెంకట సుప్రభాతం, అమ్మవారి సుప్రభాతం ఏదో పెట్టుకుని వింటున్నారు. ట్రెడిషన్కి దూరం అయిపోతున్నామనే భయంతో ఏమో వీళ్ళు ఉన్నారు. మా దగ్గర ఉండేటప్పటికల్లా ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు. ఒక రకంగా ఇక్కడ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం, ఒక 30 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చినప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు, ఉండేది రెస్టారెంట్ ఉండేది కాదు. అప్పుడు 30 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం అమెరికా వచ్చిన నేను మెక్డొనాల్డ్స్లో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తిని బతికాను 20 రోజులు కూడా. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు వచ్చేసినాయి. మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు. మన కట్టు బొట్టు చీర ఇవాళ చూస్తే అందరూ చక్కగా చీరలు కట్టుకుని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. మరి రాత్రి భరతనాట్యం చేశారు, రాత్రి వాసవి కళ్యాణం చూపించారు. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఈ కమిట్మెంటు, ఈ వ్యవహారం అంతా బాగుంది. ఇది అందరికీ కలయిక, ఏ ఊళ్ళో ఎవరున్నారు అనేది ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కానీ పరిచయాలు పెంచుకోవడానికి కానీ ఈ ఎన్ఆర్ఐవి బాగా పనిచేస్తుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఇంకా పెద్ద చేసుకోండి, ఇంకా కమ్యూనికేషన్ బాగా పెంచుకొని తద్వారా పాలిటిక్స్లోకి రండి అని చెప్పేసి మాత్రం నేను కోరుకుంటున్నానండి. పాలిటిక్స్లోకి రాకపోతే భవిష్యత్తు లేదండి. ఇవాళ మనం చేసిన దానాలు ధర్మాలన్నీ పక్కన పెట్టండి. మేము గుడి కట్టాం, వేరే విషయం. కానీ ఇవాళ పాలిటిక్స్లో లేకపోతే మన భవిష్యత్తు లేదనేది గుర్తించండి. వయసులందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి $1 ఆ డబ్బాలో పడండి. ఆ రకంగా 5 సంవత్సరాల పాటు 50,000 మంది వేసినా కూడా ఎంత ఉండొచ్చు లెక్కేసుకోండి. ఇంకా అసలు ఎంతమంది వయసులో తెలియదు, అందరూ వయసులో వేసుకుంటే ఇంకా డబ్బు వస్తుంది. సో ఆ రకంగా చేసి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎవరైతే పోటీలో నుంచుంటున్నారో వాళ్ళకి బలోపేతం చేయడానికి మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వయసులందరూ కూడా పొలిటికల్గా ముందుకు రాకపోతే మనకి భవిష్యత్తు లేదు అనేది మాత్రం గుర్తెరగండి. అబ్సల్యూట్లీ కృష్ణ గారు, ఇది మాత్రం తథ్యం. అందరం పాలిటిక్స్కి రావాలి. ఎవరైతే ఉత్సాహం చూపిస్తున్నారో, ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళు రావాలి, సేవ చేయాలి, మన పిల్లల భవిష్యత్తును కూడా ఇక్కడ వేసుకోవాలి.